మీరు ఉప్పాడ బీచ్ చూడాలంటే బస్సులో యుద్ధాలు అయితే జరిగిపోతున్నాయి. చెన్నై ఏంటంటే మొత్తం దుమ్ము అయిపోయింది, బాడీ అంతా చాలా చాలా బాగుంది. అరకు పాడేరు కొండల్లో చూసిన వ్యూకి మొత్తం పాకిలే, సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసింది. ఫిషర్మ్యాన్ విలేజెస్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే రాంభద్రపురం, శ్రీరాంపురం పోయి కానీ 16 ఉంది, కానీ అందులో పెద్ద వ్యూస్ అయితే ఏముండవు. మనకి సన్ రైజ్ కనపడుతుంది కదా, అక్కడ సముద్రం అయితే ఉంది. కాకినాడ బస్ స్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఆపేశాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ తుని బస్ స్టాండ్లో ఉన్నాము. తుని బస్ స్టాండ్ మనం లాస్ట్గా 2 vlogs బ్యాక్ అయితే చెప్పుకున్నాము. తునికి 3 బస్ స్టాండ్లని ఆల్రెడీ ఒక బస్ స్టాండ్ నుంచి మనం జర్నీ చేసాము. ఇదైతే ఊళ్ళో ఉన్న బస్ స్టాండ్. ఇక్కడ పల్లె వెలుగు బస్సెస్ అయితే ఆగుతాయి బ్యాక్ సైడ్ మాట. మనం ఈరోజు తుని నుంచి కాకినాడ వయ్యా ఉప్పాడ రోడ్డు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్ అయితే. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మన బస్ అయితే 5:45 కంట, ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. మన ఛానల్లో ఇది 18th వీడియో. ఇప్పుడు వచ్చి 902 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో. మన బస్సు అయితే వచ్చేదాకా వెయిట్ చేద్దాం, వచ్చిన తర్వాత ఎక్కుదాం, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటాయి వ్యూస్ అయితే. మనం ఎదురుకుండా తీసుకుంటే గొల్లపుర సెంటర్ అంట. ఇది గొల్లపుర సెంటర్, ఇది బస్ స్టాండ్. గొల్లపుర సెంటర్లో ఉంటుంది బస్ స్టాండ్. అండ్ తుని ఇక్కడ గొల్లపుర సెంటర్ ఉంది కదా, దాని తర్వాత తాండవ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. తాండవ బ్రిడ్జ్ తర్వాత పాకిరాపేట బస్ స్టాండ్ అయితే ఉంటుంది. మనకి రాజమండ్రి బస్సులు అయితే పాకిరాపేట బస్ స్టాండ్ నుంచి వస్తుందంట. కాకినాడ బస్సులు అయితే డిపో నుంచి ఇక్కడికి వచ్చి ఇలా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ మార్నింగే క్రౌడ్ చూసుకుంటే ఇది బస్ స్టాండ్లో క్రౌడ్. 5:30కి రేంజ్లో క్రౌడ్ ఉన్నారంటే నువ్వు చెప్పక్కర్లేదు. తుని బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. 5:45 చెప్పాం కదా, 6కి అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు టికెట్ అయితే 65 కిలోమీటర్స్ తుని నుంచి కాకినాడ 75 రూపీస్ అయితే తీసుకున్నారు. మనం అయితే ప్రజెంట్ తుని ఊళ్ళో అయితే తిరుగుతున్నాం. మనం కాకినాడ వెళ్ళడానికి 4 రూట్స్ అయితే ఉంటాయి. తుని నుంచి కాకినాడ 65 కిలోమీటర్స్ కదా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఒక రూటు, మెయిన్ రోడ్ చూసుకుంటే తుని నుంచి NH16 ఎక్కి NH16 నుంచి కత్తిపూడి దగ్గర NH216 ఎక్కి మనం కాకినాడ అయితే వెళ్తాము. ఇంకొక రూట్ చూసుకుంటే మనం లాస్ట్గా 2 vlogs బ్లాక్ అయితే ఒక వ్లాగ్ తీసాం కదా, తుని నర్సీపట్నం సేమ్ రూట్లో కొంచెం దూరం ట్రావెల్ అయ్యి కోటనందూరు కటింగ్ తీసుకొని కొట్టం శంఖవరం మీదకి అయితే మళ్ళీ కత్తిపూడి వచ్చి కత్తిపూడి నుంచి NH216లో మళ్ళీ కాకినాడ అయితే వెళ్తాము. ఇంకొక రూట్ చూసుకుంటే తుని నుంచి అంశవరం అంట, అంశవరం నుంచి అద్దరపేట నుంచి కాకినాడ ఉప్పాడ రోడ్లోనే. అండ్ ఈ రూట్ చూసుకుంటే మనం లాస్ట్గా చెప్పుకున్న రూట్ ఈ రూట్ సిమిలర్గానే ఉంటుంది. కొంచెం ఒక 15 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. తుని, రాంభద్రపురం, శ్రీరాంపురం అండ్ అద్దరపేట అండ్ ఉప్పాడ, లాస్ట్ కాకినాడ. ఉప్పాడ అంటున్నాను, ఉప్పాడ బీచ్. ఇప్పటి వరకు మనం కొండలోని తప్పల్లోని ప్రతి దాంట్లో జర్నీ చేసాము. అండ్ బీచ్ పక్కన సముద్రం పక్కన జర్నీ అయితే చేయలేదు. ఈ వ్లాగ్లో మనం సముద్రం పక్కన జర్నీ అయితే చేయబోతున్నాము. మనం ఇప్పుడు తిరుగుతుందంతా తుని ఊళ్ళోనే జర్నీ చేసుకొని ఇంటీరియర్ నుంచి వెళ్తాం. మన జర్నీలో ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఫిషర్మ్యాన్ విలేజెస్ అండ్ సముద్రం. ఇప్పుడే బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా అవుతుంది. ఒక పక్కన సన్ రైజ్, ఒక పక్కన బీచ్. అబ్బో వ్యూస్కి అయితే ఇంకా మనకి కొత్తగా ఉండదు. యూట్యూబ్లో సెర్చ్ చేశాను, తుని ఉప్పాడ బస్ వ్లాగ్ అయితే ఎవరు చేయలేదు, ఫస్ట్ మనమే చేస్తున్నాము. ఈ రూట్లో రేర్ మాట బస్సులు తిరగడం. మరి రేర్ అయినప్పుడు మనం కన్ఫామ్గా తిరగాలి కదా. పక్కన సన్ రైజ్ అవుతుంది, పక్కన వరి పొలాలు, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు టైం చెప్పలేదు కదా, 6 అయింది. మనం రీచ్ అవ్వబోతుకి 8:45 అంట రైట్ టైము, 8:30 రైట్ టైము. అంటే 2 hours 30 minutes అయితే పడుతుంది. కానీ కండక్టర్ని అడిగితే 9 అయితే అవుతుందని చెప్తున్నారు. అంటే దగ్గర 3 hours పైన పడుతుంది. అంటే క్రౌడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందంట. ఈ మధ్యన బస్సులో లేడీస్కి ఫ్రీ ఇచ్చారు కదా, దానివల్ల ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటున్నారు. రాంభద్రపురం అంట, రాంభద్రపురం విలేజ్కి అయితే వచ్చాము. స్టాప్. మన జర్నీ ఏంటంటే ఫుల్ ఇంటీరియర్లో అయితే ఉంటుంది అన్నమాట. NH16 ఉంది, కానీ అందులో పెద్ద వ్యూస్ అయితే ఏముండవు. కానీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో అయితే మొత్తం ప్రతి అనుమను వ్యూసే ఉంటుంది. ఫిషర్మ్యాన్ విలేజెస్ నాకు చాలా చాలా ఇష్టం ఈ రూట్ అయితే. తుని నుంచి కాకినాడ వయ్యా ఉప్పాడ రోడ్డు చాలాసార్లు జర్నీ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి బస్ జర్నీ అయితే చేస్తున్నాను. బస్ జర్నీ అయితే ఎప్పుడూ చేయలేదు, బైక్ మీద ట్రావెల్ అయ్యాను. కానీ మనకి ఇంకా కొంచెం ఇది తుని అవుటర్ అనుకోవచ్చు. తుని అవుటర్లో అయితే ఉన్నాము. కొంచెం ఒక 10 అవసరం లేదా ఒక 6 kilometers వెళ్ళామంటే మనకి బీచ్ ఏరియా అయితే ఎంటర్ అయిపోతుంది.
ఇక్కడ ఒకసారి వ్యూ చూస్తే ఇది మనం అరకు పాడేరు కొండల్లో చూసిన ఈ వ్యూకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, మీకు ఇంకా అరకు సైడ్ పాడేరు సైడ్ ఈ కొండల్లో వ్లాగ్స్ కావాలంటే కింద నాకు కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను అటు సైడ్ కవర్ అయితే చేస్తాను. అండ్ మీరు లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు, ఆ వ్లాగ్లో అది చెప్పాను పాడేరు నుంచి నెక్స్ట్ జర్నీ అయితే ఉంటుందని చెప్పి. నేను అదే అనుకున్నాను, పాడేరు నుంచి కుమ్మేద్దాం చేసేద్దాం అనుకున్నాను. బస్సు బిస్కెట్ అయ్యింది కదా మనకి, చింతపల్లి పాడేరు బస్సు. ఆ బస్సు దిగబోతుకి 2:30 అయ్యింది. సరే ఇంకా వేరే దగ్గరికి బస్సెస్ ఎక్కుదామని చూశాను. వినాయక చవితి ముందు రోజు అవడంతో బస్సెస్ అయితే ఎక్కడ ఖాళీ లేదు. బస్ స్టాండ్ చూడాలంటేనే భయం వేసింది. అమ్మ నేను బిస్కెట్ అయిపోయానని చెప్పి అక్కడి నుంచే బ్యాగ్స్ ఎత్తుకొని గబగబా పారిపోయాను. ఇప్పుడైతే ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 1 అయితే నేను మొదలుపెట్టాను. కుదిరితే ఈరోజు సాయంత్రం వచ్చేస్తుంది వీడియో, లేదంటే సెప్టెంబర్ 2 రేపు అయితే వస్తుంది. శ్రీరాంపురం అనే విలేజ్కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ కదా, అప్పుడు 6:15 అవుతుంది. బస్ బయలుదేరి 15 minutes అవుతుంది. 15 minutesలో మనం 7 kilometers అయితే వచ్చాము శ్రీరాంపురం. ఇంకా జనం అయితే ఎవరో బయట లేరు. అక్కడక్కడ కొన్ని షాపులు హోటల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. ఫస్ట్ టైం లెవెల్గా బస్ ఫుడ్ కోసం అయితే ఆపడం. ఇక్కడ హోటల్ కనపడుతుంది కదా, బస్ అయితే ఆపారు. టిఫిన్ తినడానికి ఎవరన్నా తినాల్సిన వాళ్ళు ఉంటే తినేమన్నారు. 10 minutes అయితే అవుతుందంట. 10 minutes అయితే అవుతుందండి బస్సు. ఒక 10 నిమిషాలు అయితే ఆపారు టిఫిన్ కోసం. మార్నింగ్ ఏంటంటే అని తెలియదు నేనైతే. మన కండక్టర్ గారు, డ్రైవర్ గారు, ఒక 2-3 ప్యాసింజర్స్ వెళ్ళి తినేసి వచ్చారు. మంచి స్మెల్ అయితే వచ్చింది టిఫిన్ షాప్ దగ్గర అయితే. మనకి రూట్లో మొత్తం కొబ్బరి తోటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కొబ్బరి తోటలు. సేమ్ కోనసీమలో అట్లా ఉంది కొబ్బరి తోటలు. జూమ్ చేస్తాను చూడండి, మొత్తం కొబ్బరి తోటలే. వెంకటనగరం 3 kilometers అంటే ఇక్కడ నుంచి. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. మనం ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. మనం ఇప్పుడు ఆ కంపెనీ పక్క నుంచే వెళ్తాం ఉంది రోడ్లో. కంపెనీ అయితే చాలా పెద్దగా ఉంది, మొత్తం ఇదంతా కంపెనీయే మొత్తం. ఏదో ఊరైతే వచ్చింది, జనం మాత్రం ఇక్కడ గట్టిగా ఎక్కుతున్నారు, చాలా ఎక్కువ. ఇప్పటిదాకా బస్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడైతే బస్ అయితే ఫుల్ అయిపోద్ది, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది. వెంకటనగరం అయితే వచ్చింది. ఈ ఊర్లో పాకిళ్ళు, పెంకుటిళ్ళు ఆల్ మిక్సింగ్ మాట. మనం ఇప్పటివరకు జర్నీ చేసినవన్నీ ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి. ఇది ఒక ఫిషర్మెన్ విలేజ్లో ఉంది. ఇక్కడ వలలు అయితే నాకు చాలా వరకు ఎక్కువ కనబడుతున్నాయి. వలలో నట్స్, ఇంటికి కూడా సేఫ్టీకి నట్స్ అయితే కట్టుకున్నారు. అమ్మో బాబోయ్, ఎంతమంది ఉన్నారు చూసారు కదా లేడీస్. బస్సులో యుద్ధాలు అయితే జరిగిపోతున్నాయి లేడీస్కి, కండక్టర్కి. మరి ఏం జరిగిందో ముందు. ఒక నది అయితే వచ్చింది, చాలా బాగుంది వ్యూ అయితే. మనకి దూరంగా ఒక సముద్రం కూడా కనపడుతుంది దూరంగా. అక్కడ చవాన్న మనకి సన్ రైజ్ కనపడుతుంది కదా, అక్కడ సముద్రం అయితే ఉంది. మనకు చవాన ఒక గట్టు కనపడుతుంది కదా, గట్టు పక్కన మొత్తం సముద్రమే. కనిపించలేదు, కనపడుతుందా? అది కనపడుతుందా? ఈ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనకి ఇలాంటి వ్యూస్ వదిలేసుకొని గోవాలని అట్లా పోయి ఎంజాయ్ చేస్తాం. మన ఇచ్చడే చాలా చాలా అందం అయితే దాగుంటుంది. మనం మాత్రం ఎక్కడ ఎక్స్ప్లోర్ చెయ్యం మన ఆంధ్రాలో ఉన్న అందాలని, బయటికి పోయి వెతుక్కుంటాం. సముద్రం అదిగో వ్యూ చూడండి, కొబ్బరి చెట్లు, ఒక పక్కన సముద్రం. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మీలాగే మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి ఇంకొంతమందికి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది ఫుల్గా వీడియో అయితే చూస్తున్నారు, ఒక లైక్ కొట్టట్లేదు, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టట్లేదు. ఈ రెండు చేయడం వల్ల మీకైతే ఏమీ తగ్గదు. కొంచెం కొట్టారంటే కొంచెం నా ఛానల్కి బూస్ట్గా ఉంటుంది. నా ఛానల్ అనుకోకండి, మన ఛానల్కి బూస్ట్గా అయితే ఉంటుంది. అద్దరిపేట విలేజ్కి అయితే వచ్చాము. ఇదంతా అద్దరిపేట అంట. ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే మ్యాక్సిమం ఇసుకతో ఉంటుంది ల్యాండ్ అంతా, సముద్రం ఏరియా కదా. దానవాయిపేట అనే విలేజ్కి అయితే వచ్చాము. ఇప్పటికీ మనం ఒక 23 kilometers అయితే కవర్ చేసాం తుని నుంచి ఇప్పటి వరకు గంటలో.
6 గంటల బయలుదేరాం. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇక్కడ చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో కంపెనీ మాటల్లో కంపెనీ ఏదో వచ్చింది. దివీస్ కంపెనీ అంటే ఇది. మనం ఇందాక డక్కన్ కంపెనీ చూసాము శ్రీరాంపురం దాటిన తర్వాత. ఏమో దివీస్ కంపెనీ. పెరుమలపురం అయితే వచ్చాము. పెరుమలపురం దేనికి ఫేమస్ అంటే బెల్లం గారెలకి. మనకి మాడుగుల హల్వాకి ఎలా ఫేమస్, పెరుమలపురం బెల్లం గారెలకి ఫేమస్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. కొనపాపపేట అంటే ఊరి పేరు. ఇక్కడ మొత్తం షాపుల్లో వలలే అమ్ముతున్నారు. ఇల్లు చూడండి మొత్తం పాకిళ్ళే. సముద్రం కూడా వచ్చేసింది మన పక్కకి పేట దగ్గర. ఇది బీచ్ వ్యూ. మనం దూరంగా చూసుకుంటే చాలా బోట్లు లంగరేసి ఉన్నాయి లోపల. సముద్రం అయితే చాలా 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 ముందుకైతే వచ్చేసింది. మూలపెట్ట అయితే వచ్చాము. బస్ చూసుకుంటే ఏలబెడుతున్నారు. అసలు ఖాళీ లేదు బస్సు. స్టూడెంట్స్ చూసారు ఏలబెడుతున్నారు. ఎట్లా ఉంది. బస్సెస్ అయితే తక్కువ ఉండడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. లేడీస్కి ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల లేడీస్ అందరూ ఇంకా ఆటోలు ఎక్కడ మానేయడం వల్ల బస్సు అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బోట్స్ కూడా తయారు చేస్తున్నారు లోపల. మనకి రూట్లో నుంచి చాలా ప్లేసుల్లో కవర్ చేసింది ఏంటంటే బోట్స్ చాలా 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 తయారు చేస్తున్నారు. వీళ్ళకి ఇంక ఇదే పని కదా, బోట్స్ తయారు చేయడం, లోపలికి వెళ్ళడం, వేటకి వెళ్ళడం, చేపలు పట్టడం. ఇక్కడైతే చాలా బోట్స్ అయితే పార్కింగ్ చేసి ఉన్నాయి. మొత్తం ఇవన్నీ బోట్సే. మనకు అదంతా సముద్రం, ఇవన్నీ బోట్స్. చాలా చాలా బాగుంది. ఉప్పాడ విలేజ్ అయితే వచ్చింది. మనకు ఉప్పిన సినిమా ఉంది కదా, నీకెళ్ళి నీలి సముద్రం. మనకి మొత్తం అంతా ఈ ఏరియాలోనే కవర్ చేశారు ఆ సినిమాని. మనకి కొంచెం ముందుకెళ్ళి కొద్దీ ఉప్పిన సినిమా తీసిన ప్లేసెస్ అయితే కనబడుతూ ఉంటాయి. మనం రోడ్డు ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం అంతా సముద్రం ఉంది కదా రోడ్. ఇంకొక సైడ్ తీసుకుంటే విలేజ్ అండ్ ఐస్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. ఐస్ ఎందుకు వాడతారో మీకు తెలుసు కదా, చేపలని నిల్వ ఉంచడానికి. సముద్రంలోకి ఐస్ పెట్టుకెళ్ళి అందులో చేపలను అయితే పెడతారు. ఐస్ ఫ్యాక్టరీస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అటు సైడ్. ఉప్పాడ బీచ్ పక్కకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి కాకినాడ ఎంటర్ అయ్యే వరకు బీచే ఉంటుంది. ఈ పక్కనంతా సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ ఉప్పాడ విలేజ్ అయితే ఉంది. రోడ్డు మీద మొత్తం వాటర్ ఉంది కదా, సముద్రం వాటర్. రోడ్డే దారుణంగా ఉందని విన్నాను, మరి ఎట్లా ఉందో చూసారు. ఎంత పెద్ద గుంటలు పడ్డాయో సముద్రం ఎఫెక్ట్కి. ఈ రోడ్లో ఒక్కసారన్నా జర్నీ చేయాల్సిన రోడ్డు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే. ఇటు సైడ్ మనకి సముద్రం ఉంది, రోడ్డు అటు సైడ్ తీసుకుంటే వరి పొలాలు అయితే ఉంటాయి అన్నమాట. సముద్రం అయితే మంచి ఊపు మీద ఉంది. రోడ్ అయితే దగ్గర ఒక అడుగు రోడ్ అయితే ఎగిరిపోయింది కొన్ని ప్లేసెస్లో. సముద్రం మరి ఆ రేంజ్లో ఉంది మాట. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏం కనపడలేదు. ఇంకా బ్యాక్ చూసుకుంటే అక్కడ బస్సెస్ అయితే ఆగిపోయాయి. పెద్ద గుంటలు ఉన్నాయి రోడ్డు మీద. మన రోడ్డు పక్కన చూసుకుంటే మొత్తం అన్ని చేపల వాళ్ళ షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ చేపలు అమ్ముతారులా ఉంది.
ఉప్పెన సినిమాలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఈ బ్రిడ్జ్. మొత్తం సముద్రం వేసుకు అంత తీసుకొచ్చి ఇక్కడ పడిచేసినట్టు ఉంది. అది ఓల్డ్ రోడ్ అన్నమాట. ఉప్పాడుకుండి అదే ఉప్పాడ రోడ్డు పాతి బ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పి ఇది కొత్త రోడ్డు వేశారు. ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది ఉప్పాడు రోడ్డు, ఇప్పుడు ఇంకా పర్వాలేదు. దూరంగా మన సముద్రంలో చూసుకుంటే పెద్ద పెద్ద షిప్లు అయితే లంగర్లు వేసి ఉంచారు. జూమ్ చేస్తుంది చూడండి, కనపడుతున్నాయో లేదో తెలీదు. చాలా పెద్ద పెద్ద షిప్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 చాలా ఉన్నాయి. మనం అయితే కాకినాడ వచ్చేసాము. కాకినాడ అవుటర్లో ఉన్నాము. కాకినాడ బీచ్కి వెళ్ళే రోడ్డు స్ట్రైట్కి వెళ్తే కాకినాడ బీచ్. ఇంకొక 15 నిమిషాలు పడుతుంది అండి కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళబోతుకి. 15 నిమిషాల్లో కాకినాడ అయితే వెళ్ళిపోతాం మనం. రోడ్ అయితే చాలా బాగుంది. తుని నుంచి కాకినాడ వరకు రోడ్డు గట్టిగా చూసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ అయితే బాగాలేదు, కానీ మిగిలిన రోడ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. రోడ్ అయితే కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కోరమండల్ అంటే కంపెనీ. ఫైనల్గా అయితే కాకినాడ వచ్చేసాము. మన బస్సు అయితే కాకినాడ బస్ స్టాండ్కి అయితే రాలేదు. కాకినాడ బస్ స్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఆపేశాడు. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకొని అయితే వచ్చాను. కొంచెం జర్నీ ఏంటంటే మొత్తం దుమ్ము అయిపోయింది, బాడీ అంతా చిరాకు అయితే వచ్చేసింది. బస్ స్టాండ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఎండింగ్ ఇద్దామని కూర్చున్నాను. వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి, చెప్పక్కర్లేదు ఎంత బాగున్నాయో. మీరే చూసుంటారు. ఒక ఫిషర్మ్యాన్ విలేజెస్ అండ్ బీచ్ వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ మీరు ఉప్పాడ బీచ్ చూడాలంటే కాకినాడ వచ్చి కాకినాడ నుంచి ఉప్పాడ వరకు బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మీకు 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది, 40-45 మినిట్స్. అక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ 1.5 అవర్ చూసుకుంటే మీరు కవర్ అయితే చేస్తారు. లేదా ఫిషర్మ్యాన్ విలేజెస్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే తుని నుంచి కాకినాడ వయ్యా ఉప్పాడ రోడ్లో రండి, చాలా చాలా బాగుంటాయి వ్యూస్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మీకు కాకినాడ నుంచి ఎప్పుడంటే లక్ష్మీవారం అయితే వస్తుంది నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.